ఒక చిన్న డ్రాగన్ గుడ్డు నుండి బయటకు వచ్చి తన చిన్న రెక్కలను ఆసక్తిగా చూస్తుంది. తన సోదరులు మరియు సోదరీమణులు ఎగురుతున్నట్లు అతను చూస్తాడు. కానీ అతను దూకి తడబడతాడు. ఆ చిన్న డ్రాగన్ రెక్కలు ఆడించడం ప్రాక్టీస్ చేస్తుంది. కానీ దుమ్మును కదిలించి వెళ్ళిపోతుంది. అతను తెలివైన తాబేలును ఓపికగా మరియు బలంగా ఎలా ఉండాలో అడుగుతాడు. కొండ ఎక్కి, అది తన రెక్కలను విప్పి దూకుతుంది. కానీ పొదల్లోకి పడిపోతుంది. అడవి జంతువులు అతన్ని ఉత్సాహపరుస్తాయి. అతనికి ఆశను ఇస్తాయి. అతను ప్రతి ఉదయం సూర్యోదయం సమయంలో శిక్షణ పొందుతాడు. అతని రెక్కలను బలపరుస్తాడు. ఒక ఉల్లాసభరితమైన సీతాకోకచిలుక గాలితో ఎలా జారుకోవాలో నేర్పుతుంది. చిన్న డ్రాగన్ లోతైన శ్వాస తీసుకుని కొండ అంచు నుండి మళ్లీ ప్రయత్నిస్తుంది. మొదట అతను ఊగిపోతాడు మరియు దాదాపు పడిపోతాడు. కానీ గాలి అతన్ని పైకి లేపుతుంది. అతను మొదటిసారి చెట్లపైన ఎగురుతున్నప్పుడు అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అకస్మాత్తుగా, అతను సమతుల్యతను కోల్పోతాడు మరియు దాదాపు కూలిపోతుంది. కానీ తాబేలు సలహాను గుర్తుంచుకుంటాడు. ప్రశాంతంగా తడబడుతూ, అతను తనను తాను స్థిరంగా ఉంచుకుని ఆకాశంలో అందంగా జారుకుంటాడు. పెద్ద డ్రాగన్లు అతని ధైర్యాన్ని చూసి గర్వంగా చూస్తూ ఆశ్చర్యపోయాయి. చిన్న డ్రాగన్ ఆనందంతో నవ్వుతూ, చివరకు మేఘాల మధ్య స్వేచ్ఛగా ఉంది. Please do like, share and subscribe.